నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా కాజీపురం గ్రామ రైల్వే స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ పోలీసుల దాడులు అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 1056 మద్యం బాటిళ్లు స్వాధీనం ఒకరు అరెస్ట్ పెద్దపల్లి జిల్లా 10వ తరగతి విద్యార్థిని సల్లం జ్యోతి అనుమానాస్పద మృతి విచారణ చేపట్టిన తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బృందాధర్ శోభారాణి నారాయణపేట జిల్లాలో ఆర్డినరీ బస్సులో ప్రయాణించిన నారాయణపేట శాసన సభ్యులు ప్రయాణికుల సమస్యలను ప్రత్యక్షంగా ప్రజా ప్రతినిధులు పరిశీలించాలన్న శ్రీ ఎస్ఆర్ రెడ్డి ప్రకాశం జిల్లా కొమరోలులోని వెల్డింగ్ షాప్ లో దొంగల బీభత్సం 7 ఇనుప కిటికీలు 20 అడుగుల ఇనుప పైపులు దొంగలించిన దుండగులు ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం కాజీపురం గ్రామ రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు బళ్ళారి నుంచి రైలులో అక్రమంగా కర్ణాటకకు మద్యం బాటిళ్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద మాటు వేసి అక్రమంగా కర్ణాటకకు 1056 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సమాచారం మేరకు చిప్పగిరి మండలం కాజీపురంలో కర్ణాటక మద్యం వస్తున్నట్టుగా ట్రైన్లో వస్తున్నట్టుగా సమాచారం. ఆ సమాచారం మేరకు ఇక్కడ నేను మా ఇద్దరు ఎస్ఐలు మా స్టాఫ్తో బయలుదేరి కాజీపురం దగ్గరలోకి పోతున్నప్పుడు బంటనాల కాడ దిగేసి సరుకు తీసుకొని రావడానికి సిద్ధంగా ఉండగా మేము పోయి ఒక వ్యక్తి ఆడ ఉన్నాడు, సరుకుతో పాటు ఉన్నాడు. అతన్ని విచారించగా తన పేరు నారాయణ స్వామి అని చెప్పినాడు, బోయ నారాయణ స్వామి, ఊరు కాజీపురం అని చెప్పినాడు. సంచులలో ఏముంది తను భయపడుతూ సార్ కర్ణాటక లిక్కర్ అని చెప్పినాడు. ఓపెన్ చేసి చూడగా కూడా కర్ణాటక లిక్కర్ ఉంది. అందులో 96 ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ 180 ml 96, 288 90 ml టెట్రా ప్యాకెట్స్ బెంగళూరు విస్కీ, అలాగే 672 టెట్రా ప్యాకెట్స్ 90 ml హేవార్డ్స్ విస్కీ, మొత్తం 1056 ప్యాకెట్స్. ఈ ప్యాకెట్లను మేము స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని ఎంత వాల్యూ టోటల్ గా వీటి వాల్యూ ఇస్తే 45,000 వరకు ఉంటుంది. 45,000 to 45,000 to 50,000 ఉంటుంది. సో ఈ అంటే డైరెక్టర్ గారు, డీసీ గారు, జిల్లా అధికారి అయిన డిప్యూటీ కమిషనర్ శ్రీ చెన్నకేశ్వరరావు సార్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ సుధాకర్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ రైడ్ చేయడం జరిగింది. ఎంతమంది మట్టుకున్నారు? ఒక వ్యక్తిని పట్టుకున్నారు. తన పేరు బోయ నారాయణ స్వామి. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గాంధీనగర్లో నివాసం ఉండే సల్లం జ్యోతి 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి పట్ల తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బృందాధర్ శోభారాణి విచారణ జరిపారు. తదుపరి నివేదికను కమిషన్ అందజేస్తానని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా శోభారాణి బాలబాలికల మీద జరిగే దాడులపై ఎప్పటికీ తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ విచారణలో 1 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, చైల్డ్ లైన్ సభ్యులు, విద్యార్థి నాయకులు ప్రీతం పాల్గొన్నారు. ఏ క్లాస్ అని తెలుసు నాకు కరెక్ట్ తన గురించి ఇన్ఫర్మేషన్. మీ పేరెంట్స్ ఫోన్ చేసాం అంటే వాళ్ళ క్లాస్ వాళ్ళ ఎగ్జామ్ కంప్లీట్ అందరూ కూడా రావాలి అంటే 1 days అనాథాశ్రమంలో
ఓకే. ఇప్పుడు అక్కడ ఉండిందా వాళ్ళు ఉన్నారా? ఎక్కడికి వస్తాను? మమ్మీ అనే పిలిచేదా? మమ్మీ అనే చెప్పేది. జ్యోతి సంఘటనలో ఇది ప్రభుత్వం నుంచి హోమ్ నుండి వచ్చి వీరు పేరెంట్స్ అడాప్ట్ చేసుకొని ఈ విధంగా జరగటం బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని చైల్డ్ రైట్స్ కమిషన్ సీరియస్గా తీసుకొని సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి కాగ్నిజెన్స్ తీసుకున్నది. ఈరోజు కమిషన్ శోభారాణి మెంబర్ గారిని నన్ను ఎంక్వైరీ చేయవలసిందిగా పంపించినారు. కమిషన్ ఈ విషయంలో ఎంక్వైరీ చేసి ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిపోయింది. స్కూల్కి వెళ్ళి అక్కడ స్కూల్లో వాళ్ళ టీచర్స్ ప్రిన్సిపాల్ తోటి తర్వాత మిగతా స్టాఫ్ తోటి మాట్లాడినాం. తర్వాత ఇంటి దగ్గర ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఆ అమ్మాయికి ఉన్నటువంటి పరిస్థితుల్ని అవన్నీ విషయాలను సేకరించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ పిల్లలైనటువంటి వాళ్ళ మిత్రులతోటి వాళ్ళందరితోటి కూడా ఆమె ఎలా ఉండేది ఏంటి అన్నది తెలుసుకున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడినాం. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఈ విధంగా హోమ్ నుంచి అడాప్ట్ చేసుకున్న పిల్లలకు ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ప్రకారం వారు ఆ నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు విజిట్ చేయడం, ఇన్స్పెక్షన్ చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉన్నటువంటి నిబంధనలు పాటించిందా లేదా అన్న దాన్ని ఆ కోణంలో కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మేము దానికి సంబంధించినటువంటి అన్ని రికార్డ్స్, వారు చేసినటువంటి విజిట్, వారు చేసిన ఎంక్వైరీ, వారు చేసినటువంటి కౌన్సిలింగ్, దానికి సంబంధించినటువంటి అన్ని పత్రాలను డాక్యుమెంట్స్ అన్నిటిని సేకరించి మేము ఇలాంటి సంఘటనలు అంటే ముఖ్యంగా హోంలో నుంచి తీసుకొచ్చిన శిశువులకు ఈ విధంగా రక్షణ కల్పించేందుకు కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ప్రతి బిడ్డ, ఏ బిడ్డ అయినా సరే, పేరెంట్స్ కస్టడీలో ఉన్నా, హోంలో ఉన్నా, లేదా గార్డియన్గా ఉన్నా, స్పాన్సర్గా ఉన్నా, ఏ దశలో ఉన్నా కూడా ప్రతి బిడ్డ, ప్రతి హక్కు తెలంగాణ రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ తీసుకుంటుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటుంది. వారికి చట్టంలో ఉన్నటువంటి అంశాలను వాటిని అనుసరించి కఠిన శిక్షలు పడేందుకు చూస్తుంది. అదేవిధంగా ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఈరోజు చట్టాలు ఉన్నాయో వీరి రక్షణ కోసం ముఖ్యంగా గృహాలలో, ప్రభుత్వ గృహాలు, ప్రైవేటు గృహాల్లో ఉన్నటువంటి పిల్లల రక్షణకు ఉన్నటువంటి 100% అమలయ్యేటట్టుగా చైల్డ్ రైట్స్ కమిషన్ చూస్తుంది. మరోసారి చెప్తున్నా, ప్రతి బిడ్డ, ప్రతి హక్కు ప్రతి బిడ్డకు రాష్ట్రంలో అందేందుకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పనిచేస్తుంది. ఇక నారాయణపేట జిల్లా ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ సంస్థను అభివృద్ధి పదంలో నడిపించే దృక్పథంతో ప్రజా రవాణా వ్యవస్థ పరిస్థితిని, కార్మికులు మరియు ప్రయాణికుల సమస్యలను ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులు పరిశీలించాలని సీఎం కేసీఆర్ సూచనల మేరకు నారాయణపేట నియోజకవర్గ కేంద్రం నుండి మరికల్ మండల కేంద్రం వరకు పల్లె వెలుగు ఆర్డినరీ బస్సులో సాధారణ ప్రజలతో మమేకమై నారాయణపేట శాసనసభ్యులు శ్రీ ఎస్ఆర్ రెడ్డి ప్రయాణించారు. ఎప్పుడు అట్లా ఓరా రారాదు. ఇక ప్రకాశం జిల్లా కొమరోలులోని వెల్డింగ్ షాప్లో దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం వేశారు. కొమరోలులోని గోపనపల్లి వెళ్లే రోడ్లో తవక్కల్ వెల్డింగ్ షాప్లో అర్ధరాత్రి పూట ఒక నెలలోనే 2 సార్లు దొంగతనం జరిగినట్లు షాప్ యజమాని మజీద్ తెలిపారు. 7 ఇనుప కిటికీలను, మరోసారి 20 అడుగుల ఇనుప పైప్లను దొంగలించారని పోలీసులకు తెలిపారు. వాటి విలువ సుమారు 6,000 ఉంటుందని తెలిపాడు. నాకు నేను చూడటం ఏంట, నా టీవీలో రాదులేదు, ఎందుకంటే అది ఎయిర్టెల్ అంట. పోలీస్ స్టేషన్ వెళ్ళే దారి తవక్కుల్ వెల్డింగ్ షాప్ 2 రోజుల కిందట దొంగతనం జరిగింది. ఇంతకుముందు 7 కిటికీలు 2 రోజుల క్రితం
ఒక పైపు దొంగతనం జరిగింది. పోలీస్ వాళ్లకు ఫిర్యాదు చేశాను. చేసి ఇక కేఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో 2019 సంవత్సరానికి గాను సాత్విక ఫైర్ సర్వీసెస్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖులకు రాష్ట్రీయ గౌరవ్ అవార్డులు ప్రదానం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా వింటర్ ఆడిషన్ జరగడం విశేషం. వివిధ రంగాలలో అసాధారణమైన విజయాలు సాధించిన ప్రముఖులకు రాష్ట్రీయ గౌరవ్ అవార్డులు 2019 ప్రధానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 105 మంది ప్రతిభావంతులైన వ్యక్తులకు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని పొందారు. సినీ ప్రముఖులు, యూట్యూబ్ తారులు కూడా ఈ ప్రశంసలు పొందారు. ఈరోజు భారతీయ గౌరవ్ అవార్డ్స్ కార్యక్రమం చాలా ఘనంగా ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. మన అందరికీ తెలుసు, సమాజంలో ఎంతోమంది చాలా ప్రొఫెషనల్ దృక్పథంతో వాళ్ళ పనితీరుని ఇంకా మెరుగుపరుచుకుంటూ వాళ్ళు సమాజానికి ఉపయోగపడుతున్నట్టుగా, సమాజానికి మంచి సేవ అందిస్తున్నట్టుగా పని చేస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ సందర్భాల్లో వాళ్ళకి ఇట్లాంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ దృష్టితో చూస్తే ఎంతోమంది వివిధ రంగంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ని ఒకే వేదిక దగ్గరికి తీసుకురావడం, వాళ్ళకి అందరి సమక్షంలో ఇట్లాంటి పురస్కారం అందించడం అది చాలా ప్రశంసనీయ విషయం. నేను సాత్విక గారికి నా అభినందన తెలియపరుస్తున్నాను. వారు చాలా పకడ్బందీగా ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అండ్ ఇందాక నేను కూడా కొంతమందికి అవార్డ్స్ ఇస్తే వాళ్ళ గురించి తెలుసుకున్నాను. చాలామందిలో చాలా ప్రతిభ ఉంది. వాళ్ళు చాలా మనస్ఫూర్తితో వాళ్ళు అంతా వేరే వాళ్ళకి కూడా సహాయపడడానికి వాళ్ళు రకరకాలుగా చర్యలు తీసుకుంటున్నారు, కృషి చేస్తున్నారు. సో వాళ్ళని చాలామంది రోల్ మోడల్స్గా తీసుకొని వాళ్ళలో ఎట్లాంటి విశిష్టతలు ఉన్నాయో వాటిని కూడా ఆచరణలోకి తీసుకురాగలుగుతారు అని నేను నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాత్విక గుప్తా. నేను డైరెక్టర్ ఆఫ్ సాత్విక ఫైర్ సర్వీసెస్ నుంచి ఉన్నానండి ఇక్కడ. నేను యాక్చువల్లీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ టాపర్ అండి ఇన్ ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్. యాక్చువల్లీ మా కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచించినప్పుడు నన్ను ఒకటే అనుకున్నాను, ఏమనంటే నన్ను మా నాన్నగారు ఏ విధంగా అయితే మా నాన్నగారిని పిలుస్తాను. ఒక్క సెకండ్. మా నాన్నగారు నాకు ఏ విధంగా అయితే స్ఫూర్తినిచ్చి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపించి నన్ను ఏ విధంగా అయితే చదివించారో, మన మొత్తం ఏసియా ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్త్రీని నేనే అండి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి చదువుకొని వచ్చిన దాన్ని. ఇలాంటి రేరెస్ట్ ఫీల్డ్లో మా డాడీ ఎంకరేజ్ చేసినప్పుడు నేను మేలో లండన్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు అనుకున్నది ఒకటే, ఏమని అంటే నాలాంటి వాళ్ళని ఇంకా ముందు చూపించాలి, ఇంకా చాలా మందిని చేయూతను అందించాలి, వచ్చే జనరేషన్కి చాలా స్ట్రాంగెస్ట్ కెరియర్ గోల్స్ ఇవ్వాలనేదే నా గట్టి ఉద్దేశం అండి. సో అలాంటప్పుడు నేను అనుకున్నాను, ఇలాంటిది ఒకటి చేసామనుకోండి ఖచ్చితంగా చేయూతనిస్తుంది. ఎందుకంటే ఇవాళ మీరు చూసుకుంటే 105 అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్ ప్రోగ్రామ్ మొత్తం అంతా కూడా వారం రోజుల్లో సెట్ చేయడం జరిగింది. ఈ వారం రోజుల్లో కూడా ఒక్కొక్కరిని మీరు చూసుకున్నట్టు అయితే అందరులా కాదండి, మా దాంట్లో ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద అవార్డీస్ ఆర్ ఆల్మోస్ట్ ద టాప్ మోస్ట్ celebrities, topmost stars from various fields like business field, industrial field, fashion field, singers and celebrities, actors, and also different types of businesses, and also there are even social workers, different types of NGOs working towards different situations. So ilanti vallandarni mundaku తీసుకెళ్తే ఏంటంటే నా తోటి స్నేహితులకు, నా తోటి జాతీయులకు అందరికీ కూడా నేను ఏదో ఒక విధంగా ఉపయోగపడి ఉంటానని కోరుకున్నాను. అదే నేను వాళ్ళకి చేయూతని అందించాలి అనేసి నా ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇది ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ చేసినందుకు. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ మై ఫాదర్ ఫర్ అలవింగ్ మీ అవుట్ అండ్ లెటింగ్ మీ డూ. ఇంత చేసినందుకు నన్ను ఇంత ముందరికి ఒక కూతురు అంటే 24 ఏళ్ళ కూతురు వస్తే డౌరీ ఇవ్వాలి, పెళ్లి చేసి పంపించాలి అని ఈ రోజుల్లో మా నాన్నగారు మాత్రం లేదమ్మా నువ్వు ఇంకా చదువు అనేసి ఇవాళ నాకు 2 డిగ్రీలు, 2 పీజీలు, 7 ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. నేను లండన్లో విత్ ఇన్ 1 ఇయర్లో ఓన్లీ ఇన్ సేఫ్టీ 8 కోర్సెస్ చేశానండి. ఆడిటింగ్, సేఫ్టీ మేనేజ్మెంట్, IOSH level 7 కోర్సెస్ అన్నీ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మై ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ అండ్ బియాండ్. ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ ట్రస్ట్, హిస్ సక్సెస్ అండ్ హిస్ వర్క్స్ అండ్ హిస్ ఇంటెలిజెన్స్ దట్ హ్యాస్ మేడ్ మీ టు కమ్ టువర్డ్స్ దిస్ ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మా ఫాదర్ ఒక బయట
ఇక ప్రకాశం జిల్లా కొమరోలు శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన యోగా కేంద్రంలో సమరసత సేవా సంస్థ కొమరోలు సేవక్ అవిసనేని రమణయ్య ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన 5 నుండి 10వ తరగతి విద్యార్థులకు భగవద్గీత మొదటి అధ్యయనంలో పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమరసత సేవా సంస్థ డివిజన్ మహిళా కన్వీనర్ బండారు మాధవి, కొమరోలు వైసీపీ నాయకుడు వెంకట్ నాయుడు చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చంద్రిక హై స్కూల్ ఇక మెదక్ జిల్లా టేక్మల్ మండలంలో ఆందోళ్ శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జిల్లా కోఆప్షన్ మెంబర్ సయ్యద్ యూసఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు అందరూ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి క్రాంతి కిరణ్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు వాళ్ళందరూ కూడా ఏదైతే ఉచిత వైద్య శిబిరం పెట్టారో అన్ని రకాల వైద్య శిబిరం ఇక్కడ అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన డాక్టర్లు కూడా అందరూ వచ్చారు. హెల్త్ క్యాంప్ కూడా ప్రారంభమైంది. బ్లడ్ క్యాంప్ కూడా యువకులు ప్రోత్సాహంతో అందరూ కూడా రక్తదానం వేయడానికి ఇప్పటికీ 8-9 మంది అయిపోయారు. బహుశా టేక్మాల్ మండలిలో వస్తుగా రక్తదానం ఉంటుందని కోరుకుంటూ ఈ ఆశాజ్యోతి అయిన స్థానిక ఎమ్మెల్యే గారు ఆయు ఆరోగ్యాలతో సహా కుటుంబ సమేతంగా ఆయు ఆరోగ్యాలతో ఉంటారని కోరుకుంటూ ఇక ముందు కూడా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇక మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు దేవగారి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా సుభాష్ నగర్ డివిజన్లోని పలు బస్తీలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार 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 डॉक्टर बी आर अम्बेडकर, जोहार 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 डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर ఆశయాలు సాధించాలి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలు. ఇక అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి మంతని పట్టణంలో మేమంతా కూడా వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో లిఖించినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా ఇవాళ తెలంగాణను సాధించుకున్నటువంటి తెలంగాణలో మహనీయుల వర్ధంతిలు జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నప్పుడు చాలా సంతోషం కలుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదో తూతూ మంత్రంగా నిర్వహించుకునేటువంటి మహనీయుల జయంతులను ఘనంగా నిర్వహించుకుంటూ ఉండడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రస్థాయికి చేరడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. వారి స్ఫూర్తిని ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ మర్చిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈరోజు గత వారం రోజుల కింద జరిగినటువంటి నల్గొండ జిల్లా డిఈఓ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజా సంఘాల ఐక్య వేదిక ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు అయినటువంటి సమాచార హక్కు వికాస సమితి, దళిత సంఘాలు, మాల మహానాడు, కేవీపీఎస్ నుండి అన్ని రంగాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని దళితులంతా ఒక తాటిపై ఏకమై భారత రాజ్యాంగ విలువను ప్రజలందరూ తెలుసుకోవాలని, కేవలం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలనను ఏర్పాటు చేసుకుంటూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రజల జీవన విధానాన్ని ఎలా మెరుగుపరచుకోవాలన్న విషయం కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళే కాకుండా ప్రతి ఒక్క అగ్రవర్ణాలు కూడా మన భారత రాజ్యాంగం యొక్క విలువను కొనియాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విలువను, ప్రాముఖ్యతను ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్య, వైద్యం, వ్యాపార, వాణిజ్య లావాదేవీలు కూడా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటుందని మేము ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటాము. ఎందుకంటే ప్రజలకు మన భారతదేశ అభివృద్ధి పునాదులు ఎలా ఉన్నాయి, ఎలా నిర్మించుకోవాలి, ఎలా నడుచుకోవాలన్న విషయాన్ని కేవలం ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే సాధ్యమవుతుందని తను తెలియజేశాడు. ఈరోజు మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యబద్ధంగా అట్టడుగు వర్గాలైనటువంటి బడుగులకు, బలహీన వర్గాలకు, దళితులకు చెందవలసినటువంటి సంక్షేమ నిధులు పక్కదారి పడుతున్నాయి. ఆ విషయం మీద దళితులంతా ఏకమై ఈరోజు ప్రభుత్వాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దేశం మొత్తం మీద ఈరోజు అంబేద్కర్ విగ్రహాలకు మన దళితులైనటువంటి అందరు అభిమానులు ఈరోజు వర్ధంతి సందర్భంగా పూలమాల ఆవిష్కరణ చేస్తూ ఆయన ఘనతను కొనియాడుతూ, మరియు ఆ యొక్క విగ్రహాల చుట్టూ రాజకీయ నాయకుల, ప్రతిపక్షాల ఫోటోలు కానీ బ్యానర్లు కూడా ఉండకూడదని మేము దళితుల తరఫున తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైతే అంబేద్కర్ విగ్రహాల చుట్టూ ఉన్న ప్రహరీ చుట్టూ కానీ, ఫ్లెక్సీలు కానీ, రాజకీయాలకు సంబంధించిన ఏదైనా బ్యానర్లు నిర్వహించినా ఆ యొక్క రాజకీయ పార్టీకి సంబంధించి 5,000 కానీ 10,000 రూపాయల పెనాల్టీ వేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరియు ప్రభుత్వం యొక్క పనితీరును కూడా ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకొని రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ఈరోజు మేమంతా గుమికూడినది. ఎందుకనగా ఈరోజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేమంతా కూడా సంఘటితం అయ్యాము, ఒకటయ్యాము. ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన యొక్క త్యాగాలని, ఆయన చేసిన కృషిని మేము ఇక్కడ కొనియాడుతున్నాము. ఈ రోజులలో రిజర్వేషన్ల ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోధించినటువంటి అగ్రకుల నాయకులారా, మీ అందరికీ తెలియజేయనది ఏమనగా, మీ యొక్క సమయాన్ని ఈ యొక్క వ్యక్తి కోసం కేటాయించలేకపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అదే ఒక అగ్రకుల నాయకుడు ఉంటే అతని కోసం బెల్ట్ షాపులు బంద్ చేస్తారు, అన్ని బంద్ చేస్తారు. కానీ ఈ యొక్క నాయకుడు, మహానుభావుడు ఈ యొక్క వర్ధంతి సందర్భంగా కానీ మరియు జయంతి సందర్భంగా కానీ బెల్ట్ షాపులు ఎందుకు బంద్ చేయడం లేదు? విచ్చలవిడిగా వైన్స్లు ఎందుకు తెరుస్తున్నారు? ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విధంగా మా మీదనే మీ యొక్క పార్షాలిటీ చూపించొద్దు. ప్రభుత్వాలు కూడా ఐక్యతతో అందరి కోసం పనిచేసే విధంగా ఉండాలని ఈ యొక్క మహానుభావుడి వర్ధంతి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ అడుగుతూ ఉన్నాను. ఈ విధంగా దళితుడే దళితులను తొక్కుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కోకళ్ళలు ఉన్నాయి, కానీ బయటికి వచ్చాయి మాత్రం కొన్ని మాత్రమే వస్తున్నాయి. ఇకనైనా కళ్ళు తెరవండి. ఉన్నత శిఖరాలు రిజర్వేషన్ల ద్వారా అనుభవిస్తున్నటువంటి నాయకులారా, మీరందరూ కూడా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అందరూ సంఘటితం అవ్వాలి, ఏకమవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కూడా ఆ యొక్క పార్షాలిటీని తీసివేసి అందరికీ సమన్యాయం చేయాలని ఈ విధంగా కోరుతూ ఉన్నాను.
ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం దిశ హంతకులు ఎన్కౌంటర్ ని గుర్తు చేసుకున్నారు. ఎంపీటీసీ నూకమల్ల ఇందిరా రామకృష్ణ ఎమ్మెల్యే మల్లయ్యకు తన సిబ్బంది గన్మెన్ కి సెక్యూరిటీ పోలీసులకు రాఖీ కట్టి ఆడవారిగా పుట్టినందుకు గర్విస్తున్నామని మహిళలు అన్నారు. అర్ధరాత్రి అపరాత్రి పొలం దగ్గరికి పోయిన రైతుకి పాము పురుగు కరిసి చచ్చిపోతే ఆ కుటుంబం వీధి పాలు కాకుండా ఉండటానికి 5 లక్షల ఆర్థిక సాయం రైతు బీమా ద్వారా పెద్ద దినం రూపంలో ఇంటికి అనేక సంక్షేమ కార్యక్రమాలని తెలంగాణ కోసం ఇస్తున్న ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాంట్లో భాగంగా ఇంతకుముందు మామూలుగా ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మన నియోజకవర్గంలో చెరువులు కుంటల్ని నింపుకుంటూ ఉన్నాం. తెలంగాణ జై కేసీఆర్. ఇక ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కటకం రామ్ దాస్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సామ రమేష్ రెడ్డి, బి సంతోష్, డాక్టర్ చరణ్ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా ఇవాళ జైనత్ మండల కేంద్రంలో వారి విగ్రహానికి సామాజిక సమరసత ఆధ్వర్యంలో పూలమాల అర్పణ చేయడం జరిగింది. మరి సమాజంలో తాడిత పీడిత దళిత బహుజనోద్ధరణ కొరకు అనేక కష్టాలు పడి అట్లాంటి సమాజంలో చైతన్య నిర్మాణం చేయడానికి కృషి చేసినటువంటి సంఘ సంస్కర్త, గొప్ప విద్యావేత్త, సామాజికవేత్త, రాజకీయవేత్త, ఈ రకంగా సమాజాన్ని చైతన్యం చేయడం జరిగింది. మరి వారు చూపించినటువంటి అడుగుజాడల్లో యువతరం నడిచినట్టయితే వారికి ఇదే నిజమైనటువంటి శ్రద్ధాంజలి అవుతుందని సామాజిక సమరసత భావిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా కాజీపురం గ్రామ రైల్వే స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ పోలీసుల దాడులు. అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 1056 మద్యం బాటిళ్లు స్వాధీనం, 1 అరెస్ట్. పెద్దపల్లి జిల్లా 10వ తరగతి విద్యార్థిని సల్లం జ్యోతి అనుమానాస్పద మృతి. విచారణ చేపట్టిన తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బృందాధర్, శోభారాణి. నారాయణపేట జిల్లాలో ఆర్డినరీ బస్సులో ప్రయాణించిన నారాయణపేట శాసనసభ్యులు. ప్రయాణికుల సమస్యలను ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులు పరిశీలించాలన్న శ్రీ ఎస్ఆర్ రెడ్డి. ప్రకాశం జిల్లా కొమరోలులోని వెల్డింగ్ షాపులో దొంగల బీభత్సం. 7 ఇనుప కిటికీలు, 20 అడుగుల ఇనుప పైపులు దొంగలించిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.